హాయ్ అండి అందరికి ఈవినింగ్ అయ్యిందంటే చాలు మా పిల్లలకి ఏదో ఒక స్నాక్ చేసి పెట్టాల్సిందే. ఏం చేసి పెట్టాలని ఆలోచిస్తా ఉంటే ఎప్పుడుకో గుర్తొచ్చింది ఇంట్లో చిలకడ దుంపలు ఉన్నాయి కదా బాయిల్ చేసిద్దామని. మా సైడ్ అయితే మేము చిలకడ దుంపలనే అంటామండి, తెనాలి, గుంటూరు, విజయవాడ ఈ సైడ్. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. నాకు చిన్నప్పుడు చిలకడ దుంపలు అంటే వైట్ కలర్ మాత్రమే తెలుసు, పింక్ అసలు తెలియదండి. పింక్ అనగానే బీట్రూట్ అనుకుని పక్క నుంచి వెళ్ళిపోయేదాన్ని, కానీ తర్వాత తెలిసింది పింక్ కలర్ కూడా ఉంటాయని. ఇప్పుడంటే మార్కెట్ కి వెళ్ళి తెచ్చుకుంటున్నాం గానీ మా చిన్నప్పుడు అయితే ఎద్దుల బండి మీద ఇల్లంపడు అమ్మడానికి వచ్చేవాళ్ళండి. గొంతు వినగానే పరిగెత్తుకుంటే వెళ్లే వాళ్ళని చిలకడ దుంపలు తెచ్చుకోవడానికి. నేను చిలకడ దుంపలు పొయ్యి మీద వేద్దామని లోపలికి వచ్చాను. పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దామని వెళ్తే నన్నేమో చక్కగా పనిలో పెట్టారండి. మాకు ఆకలేస్తుంది, స్నాక్స్ ఏమైనా చెయ్యి అని. వీళ్ళు మాత్రం ఇక్కడ చక్కగా ఆడుకుంటున్నారు. ఆవిరికుడికి ఇచ్చిన చిలకడ దుంపలు టేస్ట్ చాలా బాగుంటాయండి. వాటర్ లో ఉడికిస్తే ఏంటంటే అందులో ఉన్న స్వీట్నెస్ మొత్తం వాటర్ లో కలిసిపోయింది కాబట్టి అంత టేస్ట్ అనిపించదు. వేడివేడిగా తింటే అంత టేస్ట్ అనిపించదండి. నాకెందుకనో చల్లారిన తర్వాత తింటేనే కొంచెం టేస్ట్ బాగుంటది అని అనిపించింది. ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఇష్టం అండి. మన వీడియోస్ నచ్చుతున్నాయా? ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.